ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అరటి పండు, నారింజ పండ్లు, చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతారు. నైవేద్యం అంటే మనం మనస వాచా కర్మన మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది. మరి ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామరపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరిపోతాయి. బొజ్జ గణపయ్యకి కుడుములు అంటే చాలా ఇష్టం. కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి. సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయట. భక్తుల సమస్యలు తీరుతాయట. వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు. అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి తులసి మాల వేసి పూజలు చేయటం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి. అరటి పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది. సంపద అధిదేవుడు కుబేరుడు. ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు. దేవునికి రవ్వ లడ్డూలను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగుతాయి. ఆపిల్ పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెడితే వారికి శ్రీలక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అరటి పండును గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది. కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు. అన్నింటా విజయం సాధిస్తారు. శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు, వెన్న నైవేద్యంగా పెట్టి తులసీదళాలతో పూజిస్తే మీ కష్టాలు తీరుతాయి. సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. వివాహ సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కానివారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది. దేవునికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరం అవుతాయి. శనీశ్వరుడికి నేరుడు ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. విష్ణువు అలాగే శివుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే ఆనందం, సంతోషం లభిస్తాయి. నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయి. హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు. ఎర్రటి కందిబెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరికలను తీరుస్తాడట. ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్న పిల్లలకు పెద్దలకు పంచితే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. అమ్మవారికి జామపండును నైవేద్యంగా పెడితే వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. అదేవిధంగా దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగుతాయి. సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి. లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెట్టి పూజేస్తే మీ సంపద పెరుగుతుంది.
సరస్వతీ దేవికి పొంగలిని నైవేద్యంగా చేసి పిల్లలకు పెట్టి వారు తింటే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది. పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం అవుతుందని, రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారని చెబుతారు. శనీశ్వరుడికి నేరేడు పండును నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబం మొత్తం తప్పనిసరిగా తినాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అనే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసి మాతకు పచ్చి పాలతో నైవేద్యం సమర్పించాలి. దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని పండితులు చెబుతుంటారు. పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. అంతేకాదు, నైవేద్యాన్ని శుచి శుభ్రతతో తయారు చేసినవి, ఎలాంటి ఎంగిలి లేనివి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఈ విధంగా ఆయా రకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. దేవునికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదాన్ని తినాలి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి